వెల్కమ్ టు సుమంటి. నేను మినిఖిల్. ఈరోజు మానవుడు భూమి మీద నివసిస్తున్నాడు. అది ఇతర గ్రహాల పైన మానవుడు నివసిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. మర్క్యూరీ, దీని తెలుగులో బుధ గ్రహం అంటారు. ఇది మన సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ గ్రహం బలమైన రాళ్ళను, అనేకమైన ఉల్కలను కలిగి ఉన్న బుధ గ్రహం. ఈ గ్రహం మన చంద్రుడి కంటే పెద్దగా ఉంటుంది. ఒకవేళ మనిషి అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న అధిక టెంపరేచర్ వల్ల చాలా సమస్యలు కలిగిస్తాయి. మర్క్యూరీ తన కక్షలో నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేతనే మర్క్యూరీ ఒక రోజు భూమి పైన 2 నెలలతో సమానం. ఇంత నెమ్మదిగా తిరగడం వల్ల ఇక్కడ టెంపరేచర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వైపు ఉండే భాగంపై 430 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, మరో వైపు అంటే సూర్యుడు వెలుతురు పడనే చోటు -150 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గ్రహం పైన ఉండే ఉష్ణోగ్రతము మనం తట్టుకోలేమని మీకు అర్థమై ఉంటుంది. ఈ గ్రహం యొక్క వాతావరణం సోడియం, హైడ్రోజన్, హీలియం మరియు పొటాషియం వంటి వాయువులో అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పైన ఉండే వాతావరణ ప్రసిద్ధులు మనల్ని సెకండ్స్లోనే అంతం చేస్తాయి. నెక్స్ట్ మార్స్, దీని తెలుగులో అంగారు కూడా అంటారు. మార్స్ చాలా ఎర్రగా ఉంటుంది. భూమి తర్వాత మానవుడు నివసించడానికి నమ్మకంగా ఉన్న ఏకైక గ్రహం మార్స్. ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ చాలా అధికంగా ఉంటుంది. మార్స్ పైన టెంపరేచర్ -60 డిగ్రీస్ నమ్ముతూ ఉంది. ఒకవేళ మనం మార్స్ పైన ఉండడానికి స్పేస్ సూట్ మరియు ఆక్సిజన్ సిలిండర్స్ ధరిస్తే ఎక్కువ సమయం బతకవచ్చు. ఈ గ్రహంలో మంచు రూపంలో నీరు లభిస్తుంది. ఈ మంచును కరిగించి మనం నీరుగా తాగొచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే, మార్స్ పైన ఒలంపస్ మోనస్ అను పేరు గల పెద్ద మౌంటైన్. ఇది ఎవరెస్ట్ కంటే 1.5 టైమ్స్ పెద్దది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని కష్టంగా అయినా ఎక్కచ్చేమో, కానీ ఈ పర్వతాన్ని ఎక్కడానికి సులువుగా ఎక్కచ్చు. థర్డ్ వన్ జూపిటర్, దీన్ని తెలుగులో బృహస్పతి అంటారు. ఈ గ్రహం చాలా విశాలంగా ఉంది. ఈ 13 గ్రహాలు కూడా దానిలో బంధించుకోగలదు. జూపిటర్ చిన్న సాలిడ్ కోర్ మాత్రమే ఉంది, కాబట్టి దీనిపైన మనం నిలబడలేము. ఇక మనం కిందకి పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే జూపిటర్కి గ్రావిటేషన్ పవర్ చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేరుకున్న తర్వాత సముద్రం పైన నిలబడిన దానికంటే ఎక్కువ ఒత్తిడిని ఇస్తుంది. కావున మన శరీరం ఒక నిమిషంలోనే ముక్కలేదు. జూపిటర్ పెద్దది అయినప్పటికీ ఇక్కడ ఒక రోజు 10 గంటల్లోనే పూర్తయిపోతుంది. దీనికి ముఖ్య కారణం జూపిటర్ తన కక్షలో చాలా వేగంగా తిరుగుతుంది. జూపిటర్ పైన నిరంతరం భయంకరమైన తుఫాను సంభవిస్తుంది. నెక్స్ట్ శుక్రగ్రహం, వీనస్. శుక్రగ్రహం మన పొరుగు గ్రహం. ఇది మన భూమిని సమానంగా పోలి ఉంటుంది. ఈ గ్రహం మనకు అధిక ఉష్ణోగ్రతతో స్వాగతం పలుకుతుంది. ఈ గ్రహం పైన ఉండే వాతావరణం మర్క్యూరీ పైన ఉండే వేడి కంటే ఎక్కువ. ఇక్కడ ఉష్ణోగ్రతలు 475 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. శుక్రగ్రహంపై కార్బన్ డైఆక్సైడ్ భూమి కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువు శుక్రగ్రహాన్ని మండుతూ ఉండేలా చేస్తుంది. ఈ శుక్రగ్రహంపై సల్ఫిక్ యాసిడ్ తో కూడిన మేఘాలు ఇది గ్రహం నుండి వేడిని బయటకు పంపకుండా ఆపుతాయి. ఈ కారణం చేతనే పొగలు ఎంత వేడిగా ఉంటుందో రాత్రి కూడా అంతే వేడిగా ఉంటుంది. దీనివల్ల మనిషి శుక్రగ్రహం పైన ఒక్క సెకండ్ కూడా జీవించలేడు. ఏదైనా చేసి ఈ గ్రహంలో వెళ్తే మనం ఒక అద్భుతాన్ని చూడొచ్చు. శుక్రగ్రహంపై తూర్పుకు బదులు పశ్చిమ వైపు తిరుగుతారు. ఎందుకంటే మిగతా గ్రహాలు తిరిగిన కక్షలో కాకుండా రివర్స్ లో తిరుగుతుంది. సాటర్న్, దీన్ని తెలుగులో శని గ్రహం అంటారు. శని గ్రహం జూపిటర్ లాగే వివిధ వాయువులతో ఏర్పడిన ఒక పెద్ద గ్రహం. శని గ్రహం యొక్క ఒక రోజు 10-30 అవర్స్ లో పూర్తవుతుంది. ఎందుకంటే ఈ గ్రహం కూడా తన కక్షలో చాలా వేగంగా తిరుగుతుంది. శని గ్రహం దగ్గరకు వెళ్ళడానికి ఎవరి మనసైనా ఆకర్షణ చేస్తుంది. ఎందుకంటే శని యొక్క అందమైన వాయువులు అందమైన పొగ మంచులతో తయారై ఉంటుంది. ఇవి చుట్టూ నిత్యం ప్రదర్శనం చేస్తూనే ఉంటాయి. అందం తప్పసేనకి ఈ ఆకాశం లేదు. ఇక్కడ భయంకరమైన తుఫాను వస్తుంటాయి. ఇక్కడ మనం ఒక సెకండ్ కూడా జీవించలేము. సో ఫ్రెండ్స్, విన్నర్ కదా. మిగతా భాగం సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం. స్టే ట్యూన్. మీ నిఖిల్.